ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Hi, hello, good evening. Welcome to The Celebrity Special. Good evening, everyone. Good evening, judges. Sridhar Master, hi. Hi, Pranita Garu. Hi. Looking gorgeous, beautiful as always. Thank you so much. జనరల్ గా ఏ థియేటర్ లో అయినా ఒక్క టికెట్ పైన ఒక్క సినిమా మాత్రమే చూడగలం. కానీ డి థియేటర్ లో ఒకేసారి 5 సినిమాలు చూడబోతున్నారు. ఒక్కో హీరో సినిమా ఒక్కసారి వస్తేనే బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని ఒకేసారి స్టేజ్ పైన కనిపిస్తే బొమ్మ దద్దరిల్లిపోద్ది. సినిమా అంటేనే పండగ, పండగ అంటేనే సినిమా. అదే ఈ డి సెలబ్రిటీ స్పెషల్ లో సినిమా స్పెషల్ థీమ్. సాధారణంగా కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు పూజ చేయిస్తాం. దిష్టి కింద నిమ్మకాయలు పెడతాం. 2 వీలర్ కి అయితే 2 నిమ్మకాయలు పెడతాం. 4 వీలర్ కి అయితే 4 నిమ్మకాయలు పెడతాం. ఆ నిమ్మకాయల్లోంచి ఇప్పుడు ఒక నిమ్మకాయని పిలవబోతున్నాం. లెట్స్ వెల్కమ్ నిమ్మకాయ హైపర్ రాధే. కాదేంటయ్యా నువ్వు వచ్చిరాగానే ఏంటి వాళ్ళ భవిష్యవాణి పుస్తకంలో టచ్ అబ్బాయా? అమ్మయ్యా, ఫస్ట్ టైం ఈ భవిష్యవాణిలో పర్ఫెక్ట్ రోల్ ఇచ్చారయ్యా. అది కాదు, ఎప్పుడు ఆ భవిష్యవాణిలో ఉండేటువంటి ఆ పాయింట్లు కాకుండా నీకంటూ స్పెషల్ టాలెంట్ ఏం లేదా? నాకంటూ ఉంది భయ, తొక్కేస్తున్నారు. నేను సింగర్ ని, పాటలు పాడతాను. పాటలా? ఏది మా కోసం ఆ పాట పాడు. చిన్ను నన్న చిన్ను నన్న మరతే హలో మరకెలో మర మందల బాబోలో బాబోలో. కాదు, ఇక్కడ అందరికి టచ్అప్లు చేసావు. నాకు ఎందుకో శ్రీప్రియకి కొద్దిగా మేకప్ తగ్గినట్టు అనిపించింది. శ్రీప్రియకి టచ్అప్ చేయి చెప్తాను. థ్యాంక్ యూ భయ్యా. అప్పు చేసైనా దాన్ని టచ్ చేయాలనుకున్నాను. నువ్వే టచ్అప్ చేయి, నాకు సంబంధం లేదు. ఏ బాబు టచ్అప్ చేయి ఫస్ట్. రెడీ, నేను రెడీ రా. ఫ్రెషేనా? నేను ఫ్రెష్. సరేలే, లిప్స్టిక్ చెరపడమే వచ్చు, అది వేయడం ఆడొచ్చు. నేను ఎప్పుడు చెరిపాను రా నీది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? అరే జెస్సీ, టచ్అప్ చేయనా? అరే జెస్సియా, అరే ఏంటి? అరే టచ్అప్ బాయ్ లాగా ఉండు. చూసా ఎంత పడుకుందో. అంటే మిమ్మల్ని పేరు పెట్టి పిలవకూడదా? ఎస్. అక్క టచ్అప్ చేయనా? శ్రీధర్ మాస్టర్ ఉన్నారు కదా, ఆయన నీకు నాకు జెస్సీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యాటర్ చెప్పాడయ్యా. శ్రీధర్ మాస్టర్ మన ముగ్గురు గురించి ఏం చెప్పాడు? నా గురించి ఏమన్నాడు తెలుసా? ఆడు మగాడ్రా బుజ్జి అన్నాడు. ఓకే, నా గురించి ఆడు మగాళ్ళని కూడా వదలరా బుజ్జి అన్నాడు. మరి ఆడు గురించి? ఆడు మగాడైతే బాగుంటారా బుజ్జి అన్నాడు. అదైతే కరెక్ట్ గానే చెప్పాడు. మన వేరు గాని నువ్వు ఆ టచ్అప్ కార్యక్రమంలో ఉండు. నేను రెడీ. ముందు మహేశ్వరికి లైట్ ఏం లేదా? ఫ్రెష్ క్లాత్ పెట్టు. శ్రీప్రియకి పెట్టిందే పెడతావు. అందుకే నీకు హ్యాండ్ వాడుతున్నారా? హ్యాండ్ ఎక్కడెక్కడ పెట్టావు? మీ ఇద్దరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా, ఇక్కడ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ రోజు మన సినిమా స్పెషల్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? నేనే. వర్షిని. చంద్రముఖియే కదా? చంద్రముఖియే, కానీ అందులో ఒక ట్విస్ట్ ఉంది. అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటో చూడాలంటే వర్షిని రావాలి. సో లెట్స్ వెల్కమ్ హర్.
చూడు, పూర్తిగా పుష్పగా మారిన చంద్రముఖిని చూడు. ఏంద్రులు చూస్తున్నాడా? ఒక్క తురుడా చూడట్లేదు పుష్ప. చూడట్లేదని నీకు భలే హ్యాపీగా ఉండదు కదా. 1000 రూపాయలు ఇస్తాను, చూడమని చెప్పు, చూడమని చెప్పు. అమ్మ తోడు పుష్ప, కళ్ళ ఆర్పకుండా చూస్తున్నాడు. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. వడ్డేను కాసుల పేరు పాపిటి బిళ్ళ చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నీ అవ్వ తగ్గేదేలే. ఏంటి పుష్ప, మాస్టర్ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలు వేసుకుంటుని మీ మాస్టర్ మీద వేసినానా ఏంది? పార్టీ లేదా పుష్ప? అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. తెల్ల తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పని ఏముంది, సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. ఒకటి తక్కువైంది. దుర్గాష్టమి రోజు నిన్ను చంపి కుళ్ళగొట్టి నా పగ తీర్చుకోకపోతే నా పేరు చంద్రముఖియే కాదురా. నువ్వు చంద్రముఖియే కాదు, పుష్ప. షికావత్ సార్ నా కొడక. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. పార్టీ లేదా పుష్ప? పార్టీ లేదా పుష్ప? పార్టీ పార్టీ సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ బిడ్డ ఇది నా అడ్డ. పార్టీ లేదా పుష్ప?
ఈ పర్ఫార్మెన్స్ గురించి నేను ఏం చెప్పవసరం లేదు, విన్నారు కదా, అలా ఉంది పర్ఫార్మెన్స్. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ప్రణీత గారు. సూపర్, ఈ కాన్సెప్ట్ ఇట్స్ రియల్లీ లైక్ క్రేజీ లెవెల్ థింకింగ్ అన్నమాట. ప్రతి ఒక్కటి ఒక డైలాగ్, ఒక ట్రాన్సిషన్, ఒక రెలెవెన్స్ టు ద మూవీస్ చాలా చాలా బాగుంది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. అండ్ యువర్ పర్ఫార్మెన్స్, యువర్ ఎనర్జీ, కాన్స్టెంట్లీ యువర్ ఇన్ దట్ చంద్రముఖి as well as that పుష్ప, అండ్ లాస్ట్ లో ఫహాద్ ఫాసిల్ క్యారెక్టర్ అన్ని తీసుకొచ్చారు. అమేజింగ్. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ ప్రణీత గారు. శ్రీధర్ మాస్టర్. ఇదే డి షో అంటే ఇలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఇలా కావాలి. సుదర్శన్, ఫస్ట్ కాన్సెప్ట్ రా, ఇలా పుష్ప ఇలా చంద్రముఖి కాన్సెప్ట్ కి డాన్స్ ఎనర్జీ కావాలి తోడా. దెన్ సెకండ్ డాన్సర్స్ మూమెంట్స్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అన్ని చేస్తున్నారు, బట్ ఎక్స్ప్రెషన్ లేదు, అది మాత్రమే మిస్సింగ్. డన్ మాస్టర్. థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. సో మరి ఇట్స్ టైమ్ ఫర్ ద స్కోర్స్. ప్రణీత గారు, ఒకే టికెట్ కి 2 సినిమాలు చూశారు, మీ స్కోర్ ఎంత ఈ పర్ఫార్మెన్స్ కి? 45 out of 50. శ్రీధర్ మాస్టర్, మీ స్కోర్? 87 out of 100. ఈ రోజు మన సినిమా స్పెషల్ థీమ్ లో తన సినిమాని ప్రమోట్ చేయడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సూపర్ హీరో తేజ సజ్జా. లెట్స్ వెల్కమ్. తేజ, వెల్కమ్ టు డి సెలబ్రిటీ స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. కాదయ్యా, ఏ ఛానల్ చూసినా నువ్వే, ఏ యూట్యూబ్ చూసినా నువ్వే, ఏంటి మొత్తం అంతా ఆక్రమించేసావు? నిజం చెప్తున్నా, ఒక సినిమాను ఆనెస్ట్ గా కష్టపడి చేసాం, దాన్ని ఎంత మందికి చేరాలంటే అంత మందికి చేరటం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రం ఇది. చేరింది, మామూలు లెవెల్లో చేరలేదు, పాన్ ఇండియా లెవెల్లో చేరింది. నెల రోజులే ఇంత పడుకుని ప్రమోషన్స్ చేస్తూ ఇంకొక 10-15 రోజులు కూడా ఉండదు అనుకుంటాను. నిద్ర ఉండదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో 15 రోజుల వరకు కూడా ప్రమోషన్స్ జరుగుతాయి. ఎందుకంటే హనుమాన్ కి ఆ లెవెల్ క్రేజ్ ఉంది, అలాంటి పెద్ద హిట్ కూడా అవబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ కష్టంతో పాటు దేవుడిని కూడా నమ్మండి, డెఫినెట్ గా పనులు అయ్యే జరిగిపోతాయి. తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాకీ సిద్ధంగా ఉన్నాడు. లెట్స్ వెల్కమ్ రాకీ. పండు అంటే నువ్వు పండు చెప్పు పండు చెప్పు. అన్నయ్య, పండుగ కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, ఆడే పండుగ. ఏదో బాగుంది, ఆగమ్మా. రాసిందేంటి ఇక్కడ? సమ్మన్ ఏంటో ఉందేంటి? బాగుంది. మిమ్మల్ని ఒకసారి కలవచ్చా? ఎందుకు? జస్ట్ లైక్ దాట్,
want to share something in person. ఫోన్ చేసావు, రమ్మన్నావు, లోపల ఏమన్నా ఉంటే చెప్పే. ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ. ట్రూలీ ఐ లవ్ యూ. ఎవరు పర్ఫామ్ చేస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అదే రాకీ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇరగదీస్తాడు. మరి మన జడ్జెస్కి ఎలా అనిపించింది శ్రీధర్ మాస్టర్? రాకీ స్టైల్ గా చేశారా, నైస్ స్టైల్, అందరూ బాగా చేశారు. బట్ అక్కడక్కడ క్లమ్సీ ఉంటుంది. డాన్సర్స్ బాయ్స్ ప్రాక్టీస్ ఇంకా కావాలి. ఓకే, దట్ గర్ల్ ఆల్సో డిడ్ వెరీ నైస్, దట్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. ప్రణీత గారు, మీకు ఎలా అనిపించింది పోకిరి పర్ఫార్మెన్స్? రాకీ యాజ్ యూజువల్ రాకింగ్ గా ఉంది. డిఫరెంట్ స్టైల్స్ కోసం మీరు ఎఫర్ట్ చాలా జెన్యున్ గా కనిపిస్తా ఉంది. ఎస్పెషలీ మీ పర్ఫార్మెన్స్ కూడా. ఐ థింక్ యూ లిఫ్టెడ్ ద పర్ఫార్మెన్స్ అండ్ మేడ్ ఇట్ లుక్ లైక్ అ మూవీ. తేజ, నీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది. నాకు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే ఆయన డైలాగ్ చెప్పాలనిపించింది. అమ్మా రాకీ మామూలోడు కాదే. శ్రీధర్ మాస్టర్, ఈ పోకిరి పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్? 43 out of 50. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు? 86 out of 100. భయ్యా మాక్సిమం ఈ సెట్ లో అందరినీ రెడీ చేశా, నన్ను తప్ప. మొత్తానికి ఏళ్ళనే కాదు, ఇంకొక అమ్మాయిని కూడా రెడీ చేశా. ఇంకొక అమ్మాయినా? ఎస్. ఎవరు? చూపే బంగారమాయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే, శ్రీవల్లి. ఎవరి అమ్మాయి అది? శ్రీధర్ మాస్టర్ అడగండి, ఎవరా అమ్మాయి? మాస్టర్ ఎవరు మాస్టర్? పేరేందమ్మా? అక్షద. అక్షద. అక్షద ఏం చేస్తుంటారు? ఐఎమ్ డూయింగ్ MBBS. చదవడానికి ఏం చేస్తున్నావు కాదమ్మా, వెనకాల ఏం చేస్తున్నావు అని. I wanted to
meet Sridhar Master. ఓకే, ఎందుకు? Because I am his daughter. డాటరా? మాస్టర్ నేను అసలు మీకు ఇంకా పెళ్ళే కాలేదు అనుకున్నాను మాస్టర్. అదే లేదు. సీరియస్ గా? అవునా అవునా అవునా? అవును, సింగిల్ ఓన్లీ. మీ నాన్నగారి గురించి మాకు తెలియని ఒక సీక్రెట్ ఏదైనా చెప్పండి. డాడీ గుడ్ బాయ్. కొంచెం ఈస్ బ్యాడ్ ఒక ఎగ్జాంపుల్. కొంచెం బ్యాడ్ బాయ్ ఎందుకనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. One time I was very boring at home. Okay. I called him from another number. Okay. Chumma to prank him. So I told, hi, I'm Priya. I want to meet you. He said, okay. ఓ శ్రీధర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్ 2. శేఖర్ మాస్టర్ 2. మాది టీవీ చెన్నైలో కూడా చూస్తున్నారు. చెప్పమ్మా. So I have his Instagram account. Upon he was texting someone. They were like, I am your fan master. I want your number. Upon takkani he sent his number and girl fan. Underline. మీరు మీ డాక్టర్ని అడుగుదురు కానీ మీరు నంబర్ పంపించిన అమ్మాయి పేరేంటి ఎంతకి? లాస్ట్ సీజన్ శేఖర్ మాస్టర్ ప్రదీప్ ఇద్దరు ఉండేవాళ్ళు. నాకు పెళ్లి చేస్తానని చేయలేదు వాళ్ళు. నాకు ఎందుకో మీ దగ్గర చాలా అకౌంట్లు ఉన్నాయేమో అని ఒక చిన్న డౌట్. నిజంగా ఇదిగో మీకు ఇందాక మేకప్ కూడా వేసాను. ఒక్కరిని పరిచయం చేయండి చాలు, నేను నా తిప్పలు నేను పడతా. ఫోన్ కూడా నా దగ్గర లేదు. ఒక్క నంబర్ ఇవ్వండి, నేను ఇప్పుడే కాల్ చేసుకుంటా. నా దగ్గర నెంబర్ ఉంది, నేను చెప్తాను, చేస్తావా? నాకు నంబర్ కావాలి, ఎవరైనా పర్లా. నంబర్ కావాలి, ఎవరైనా పర్లా. ఏ నంబర్ ఇద్దాం అని ఆలోచిస్తే ఒకసారి అక్షత గారితో మాట్లాడి చెప్తాను. ఓకే ఓకే ఓకే, మామూలు కాదు, ఇప్పుడే మాట్లాడండి. రెడీ, కమాన్. టైం లేదు, డైరెక్ట్ గా పెళ్లి గురించి మాట్లాడేస్తా. డైరెక్ట్ నువ్వు వెళ్ళిపో, చెప్తా, హనీమూన్ ప్లాన్ చేయి. మళ్ళీ ఈ చాటింగ్ నా వల్ల కాదు మాస్టర్. హలో హలో, ఎవడ్రా నువ్వు? ఇవన్నీ వద్దు, నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి అయిందా లేదా ఒకటే చెప్పు. హలో, బ్రదర్ ఎవరు అంత పద్ధతిగా మాట్లాడుతున్నారు? పద్ధతిగా మాట్లాడతారు మరి, మీరు చెప్పారు కదా, నువ్వే అడిగావు కదా నంబర్. ఎవరైనా పర్లా, నంబర్ ఇస్తే చాలే, మాట్లాడేస్తానన్నావు. నువ్వేదో రాంగ్ నంబర్ ఇచ్చావు. పంజాగుట్ట దగ్గర ఎవరిదో నంబర్. పంజాగుట్ట? మాస్టర్ మన ఇద్దరం మాట్లాడుకోవాలి, రండి చెప్తా. సార్ అర్థం చూపించాలవా? నాకు మాస్టర్తో పని ఉంది, ఈ లోపు నువ్వు వెళ్ళి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. మీ ఇద్దరు కలిసి ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే క్యూట్ గా మా అందరికి చూడాలని ఉంది. ఒక్కసారి మ్యూజిక్. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల పట్నంలా కళ్ళని తెప్పి చేసావే జాదు. అందాల ఐస్కాంతంలా తిప్పవే హైదరాబాదు. నన్ను విని నీవైపొచ్చిన మనసెట్టాగు తిరిగిక రాదు. వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచే నా కొట్టు. ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్ మా కోసం చేసినందుకు. And I am so happy to be invited here. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. మరి సినిమా స్పెషల్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి రాబోతోంది శ్రీప్రియ. లెట్స్ వెల్కమ్. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా? ఎటే తాలింపు బస్సు ఊర్లోకి వచ్చిందిరా. వీడు ముసలోడు అవ్వకూడదే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం.
అయ్యా ఓయ్ అదేంటి తప్పు రాసేసావు? ఐ లవ్ యూ కదా రాయాలి. మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా. లవ్ యూ ఐ. అప్పుడు యూ ఐలా పక్క పక్కనే ఉండొచ్చు కదా. బ్రష్సా? నేను రోజు ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తా. రేపటి నుంచి నువ్వు కూడా దీంతోనే చేయాలి. జ్వరం కావాలా నీకు? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే, ఇటు చూడకంటూ మబ్బురెమ్మ దాన్ని మూసినే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. బేబమ్మ నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇన్ని రోజులు నేను ఎతికితే కానీ దొరకందానివి ఎలా దొరికావో తెలుసా? బేబమ్మ సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఉంటుంది. రాయనం పరువుతో పడుకున్నోడ్నే ఎలా వదిలేస్తాననుకున్నావే? సంపాల్సింది నిన్ను కాదు, నీలో నా కూతురు చూసిన మగతనాన్ని. రాయనం కూతురు కేవలం పడుకోవడానికి ఆశకాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న? నువ్వు ప్రేమించాడు నాన్న. రాశి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆశీర్వదించండి. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసనే. ఇది ఇలా పాపం మీరు అతన్ని చివరిలో కట్ చేసి మీ ఇద్దరు ఎంజాయ్ చేయడం అంతవరకు కరెక్ట్ అండి. శ్రీధర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇక్కడ చూసే హీరోయిన్, ఇక్కడ చూసే హీరో, ఆ బాయ్ కూడా ఎక్సలెంట్ గా చేశారు. నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. ప్రణీత గారు. హాయ్ శ్రీప్రియ. హాయ్ మ్యామ్. చాలా స్వీట్ గా చాలా బాగుంది. పర్సనల్ గా నాకు చాలా నచ్చింది. అండ్ ఈవెన్ ద సెట్, ద వే ద వాటర్స్ అండ్ ఆల్ చాలా సినిమాటిక్ గా వచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత గారు. తేజ గారిని అడుగుదాం. బంగారం. చాలా ఎంజాయ్ చేశాను. చాలా మీరు కూడా స్మైల్ ఒక సెకండ్ కూడా వదలకుండా ఎంజాయ్ చేస్తూ చేశారు మీరు చేసిన డాన్స్ ని. చాలా బాగుండింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తేజ. మరి ఈ సినిమా మన జడ్జెస్ కి ఎంత నచ్చింది? ఎలాంటి స్కోర్స్ ఇస్తారు? శ్రీధర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రణీత గారు. $74 out of 100. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తోంది సహృదా. లెట్స్ వెల్కమ్. పానుకో పంచిదారా పొక్కు తీయడం కొడతా నక్కరానా. వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మున కూసోని ఆడే, కుదురుగా నిల్సోని ఆడే, సన్న సన్నగా నవ్విందే, కులికే గాయం చేసిందే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిందే. హలో, ఈ రోడ్లు మాయి మేమేసుకున్నాం, మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా?
భానుమతి ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల. గట్టిగా అనుకో అవుతుందే. అక్క అక్క క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తున్నావు కదా, గప్చుప్ కూసో. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. సహృదా, నీ పర్ఫార్మెన్స్ కి నేను నిజంగా ఫిదా. సో మరి ఈ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఎంత ఫిదా అయ్యారో కనుక్కుందాం. ప్రణీత గారు, సూపర్బ్ ఎనర్జీ అండ్ ప్రతి ఒక్క స్టెప్ కూడా క్యాచ్ చేశారు. చాలా ఆన్ పాయింట్ ఉండి అండ్ ఫైర్ క్రాకర్ లా ఉన్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ప్రణీత గారు. శ్రీధర్ మాస్టర్. షారుదా, ఓన్లీ డాన్స్ పా. డాన్స్ ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయలేదు. ఎనర్జీ అదిరిపోయింది. ఓ కోరియోగ్రాఫర్ సినిమా స్పెషల్ అంటే ఒక అమ్మయార్ క్యారెక్టర్ అయితే చేశారు. నువ్వు చెప్పు. అంటే మాస్టర్ ఇప్పుడు యాక్చువల్ గా సినిమా స్పెషల్ అన్నప్పుడు అందరూ మూవీ తీసుకుంటారు. స్టార్టింగ్ నుంచి మూవీ ఫస్ట్ సాంగ్, సెకండ్, లాస్ట్ అండ్ క్లైమాక్స్. సో నేను కూడా అలానే చేస్తే ఇప్పుడు సేమ్ అయిపోద్ది. సో ఆ మూవీలో ఉండే హీరోయిన్ క్యారెక్టర్ హైలైట్ తీసుకుని హీరోయిన్ మాత్రమే హైలైట్ చేపిద్దామని ఫుల్ ఆన్ డాన్స్ లో హీరోయిన్ డైలాగ్ వేసుకుని చేపించాను మాస్టర్. దుమ్ము దులిపేశారు. తేజకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. తేజ, సాయి పల్లవి గారి కెరియర్ లో ఎంత రెస్పెక్ట్ అండ్ ఎంత హైట్స్ అయితే ఆవిడ పొందారో అవన్నీ మీరు కూడా పొందాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. శ్రీధర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్? థ్యాంక్ యూ శ్రీధర్ మాస్టర్. వన్ డౌట్ మాస్టర్, సినిమాటిక్ థీమ్ ఇచ్చారు. అంటే ఒక సినిమాటిక్ థీమ్ అంటే ఒక స్టోరీ చూపించాలి, అట్ ద సేమ్ పాయింట్ డాన్స్ చూపించాలని మేమందరం అనుకుంది అది. కానీ దెర్ ఇస్ నో స్టోరీ ఇన్ ఇట్. థీమే లేదు. దానికి మీరు 45 మార్క్స్ ఇస్తున్నారు. నేను సినిమాలో ఉంటాను తెలుసా నీకు? నేను కోరియోగ్రాఫర్ తెలుసా? కూర్చో. ఇప్పుడు నేను సినిమాలో ఉంటాను, నాకు కనెక్ట్ అయ్యి ఒక జంప్ అమ్మాయి అలా జంప్ వేసేసి అలా చేసే ముందు నాకు కనెక్ట్ అయ్యాను. నాకు తెలుసు ఏది బాగుంటుంది ఏది చాలును. ఓకే, మార్క్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే,
వి నీడ్ టు రెస్పెక్ట్ జడ్జెస్ ఇచ్చినటువంటి మార్క్స్ కి. సరుదాకి అవుట్ ఆఫ్ 50 45 మార్క్స్ ఇవ్వడం జరిగింది. శ్రీధర్ మాస్టర్ థ్యాంక్ యూ. ప్రణీత గారు మీ స్కోర్ 90 అవుట్ ఆఫ్ 100. హైయెస్ట్ స్కోర్ అని చెప్పాలి. కంగ్రాచులేషన్స్ సరుదా. నందు గారు, ఐ హావ్ ఎ డౌట్. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లోని ఎలిమినేషన్స్ ఉండొచ్చు. సో ఇప్పటి నుంచి మనకి కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఈ స్కోర్స్ అనేవి మనకి అక్కడ ఇంపాక్ట్ పడతాదా లేదా? డెఫినెట్లీ పడుతుంది మాస్టర్. సారీ మాస్టర్, దీనికి అంత స్కోర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అందుకని దీనికన్నా కష్టపడి వాళ్ళు ఇప్పుడే ఈ రౌండే నేను కంపారిజన్ చెప్తున్నా. కరెక్ట్, ఎవ్రీబడి ఒపీనియన్ ఇస్ పర్ఫెక్ట్ డెఫినెట్లీ. బట్ నా ఇలా ఎక్స్పీరియన్స్ లో ఉంటే మై జడ్జ్మెంట్ పర్ఫెక్ట్. యా ఓకే మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చేతన్. థ్యాంక్ యూ సహృదా. సో మరి మన సినిమా స్పెషల్లో లాస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చేస్తుంది మహేశ్వరి. లెట్స్ వెల్కమ్. సినిమా అంటే కథానాయకుడు మాత్రమే కాదు, కథానాయకి కూడా సినిమాకొక బలం. రంగస్థలానికి తన నటన ద్వారా రంగులద్ది రూపం ఇచ్చిన ఒక రంగస్థల నాయిక కథ నిశంకర సావిత్రి గారి కథ. సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. నిండుగా ఉందిలే దుర్గ దీవెనం, ఉందిలే జన్మకో దైవ కారణం, నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, తాం 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 తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్ట వచ్చునంట, తాళి కట్ట తాళి గట్ట వచ్చునంట, తగిని సిగ్గు నాకంట, మేలి ముక్కు తాను చేసి తాగిన మూలాడునంట. అల్లరి పాటలతో ఆట పట్టించడం, సరదా సరదాగా నవ్వులు పూయించే సన్నివేశాలు మాత్రమే కాదు, సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సైతం కంటతడి పెట్టేంత అభినయం ఆనాటి ఆ మహానటికే సాధ్యం. సౌండ్ రోల్ కెమెరా యాక్షన్. నీకోసమే నే జీవించున్నది, ఈ విరహములో ఈ నిరాశలో, నీకోసమే నే జీవించున్నది. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. కరకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం, పేరుతో పాటుగా అమ్మనే పదం, నీకే దొరికిన సౌభాగ్యం. మహానటి 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 మహానటి. తెలుగు సినిమా, తమిళ సినిమా ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పును? ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. భాష ఏదైనా ఎదిగి ఒదిగావు, చరిత పుటలోన వెలుగు పొదిగావు, పెను శిఖరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు, నీ ముఖ చిత్రమై నలు చెరగుల తల ఎత్తినది మన తెలుగు. మహానటి మహానటి మహానటి
ఉంటారు. దా పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. మహేశ్వరి అందరూ డాన్సులతో అదరగొడితే నువ్వు యాక్టింగ్ తో అదరగొట్టావు. మహానటి సావిత్రి గారి సినిమా చూసినప్పుడు ఎలాంటి రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యామో నిజంగా చెప్తున్నాను. నీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. సూపర్. జడ్జిమెంట్ కి వెళ్లే ముందు మన అపోనెంట్స్ వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఐ వాంట్ టు నో దేర్ ఒపీనియన్స్. మన కంటెస్టెంట్స్ గానీ మాస్టర్స్ గానీ. యువర్ అ స్టార్ టుడే. సో నందు అన్నట్టు నా కళ్ళలో ఇంకా నీళ్లు తిరుగుతున్నాయి. అంత బాగా యాక్ట్ చేసావు. ఐ వాంట్ టు గివ్ హర్ అ హగ్. కెన్ ఐ? ఆఫ్ కోర్స్. స్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు తెగ నచ్చేశారు. వాళ్ళని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్రణీత గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మహేశ్వరి, ప్రణీత గారు ఈ స్టేజ్ ఒక వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇప్పుడు దాకా అందరూ కంప్లైంట్ చేస్తున్నారు సినిమాటిక్ థీమ్ చేయట్లేదని. మీరు అది 100/100 చేసేస్తారు. ఒక మూవీ రీక్రియేట్ చేస్తారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్, అబ్సల్యూట్లీ స్టన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ రియల్లీ మీన్స్ అ లాట్. శ్రీధర్ మాస్టర్, ఢీ షో ఉంటే అప్పాయనక ఇలా వచ్చి ఈ షో ఈ సాంగ్ చూసే అదిరిపోయిందిరా. టైం ఫర్ స్కోర్స్. ప్రణీత గారు, మీ స్కోర్. శ్రీధర్ మాస్టర్, మీ స్కోర్. $87 out of 100. Congratulations. Thank you. సినిమా స్పెషల్ థీమ్ లో పర్ఫార్మెన్సెస్ అన్ని ముగిశాక స్కోర్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో శ్రీప్రియ టేబుల్ బాటమ్ లో ఉన్నారు. సో మీ ఫర్దర్ పర్ఫార్మెన్సెస్ లో మీరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని చెప్పి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్ గా. థ్యాంక్ యూ. సో yes, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే బుధవారం కలుసుకుందాం డి సెలబ్రిటీ స్పెషల్ లో. అంటిల్ దెన్ గుడ్ నైట్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.